బేసిక్గా ఒకటండి, ఇదివరకు అయితే కనుక ఒక నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారనేటటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. మన కోపం వచ్చినోడల్లా నేరస్తుడే, లేదా వాడిని భయపెట్టాలా, బెదిరించాలా, ఏ రకమైన కేసులు ఈ సినిమాల్లో చూపెడుతుంటారు చూడండి. మొన్న ఈ మధ్యన సింగన్ సినిమాలు అనుకుంటే ఎవడో చిరాకు తెప్పించాడని వాడి మీద నాడి ఇంట్లో వాడి దాన్ని ఏమంటారు వెహికల్లో 4 మద్యం వేసేసి క్యాన్లు వేసేసి మద్యం అక్కడ రావడానికి. ఇదివరకు మనకు తెలిసి పల్లెటూళ్ళలో జరిగేది ఈ ఘర్షణలో. ఇప్పుడు ఏంటంటే టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా విస్తారంగా జరుగుతున్నాయి. ఎవరి మీదనైనా సరే ఏం కేసు పెట్టాలనుకుంటే ఆ కేసు పెట్టేయచ్చు. పోలీసులు పూర్తిగా అధికార పక్షం చెప్పినట్టు నడుచుకోవాలా. వాళ్ళు అందులో భాగంగా ఏం కేసు పెట్టమంటే ఆ కేసు పెడతారు. మామూలుగా ఏంటి, ఇందులో 2 రకాలు. సోషల్ మీడియా లాంటి కేసులు అనుకోండి బెయిల్ వచ్చేస్తాయి. కాబట్టి దానికి ఏం పెట్టారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి BNS 111 యాక్ట్ తెచ్చిపెట్టారు. దాని ప్రకారం ఇదిగో సో వాడు ఎవడో చెప్తే వీళ్ళు పోస్ట్ పెట్టారు. పోస్ట్ పెట్టడం నేరం అయితే అప్పుడు వాడు చెప్తే నేరం అవుతుంది. ఇంకోటి మార్ఫింగ్ నేరం అయితే కనుక వీళ్ళు మార్ఫింగ్లు చేస్తున్నారు, లేదా గ్రాఫిక్ ప్లేట్